కానీ ఇప్పుడున్న సీరియల్స్‌లో సార్ హ్మ్. ఆల్‌మోస్ట్ 90% కన్నడ నుంచే తెచ్చుకుంటున్నారు. ఆ! హీరో, హీరోయిన్స్. ఇప్పుడు అసలు టాపిక్‌లోకొచ్చారు. హ్మ్. ఛానల్సు పెరిగిపోయినియి. అవును. 3, 4 ఛానల్స్ పెద్ద ఛానల్స్ వచ్చేసినియి. హ్మ్. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. బాంబే నుంచి. యాజమాన్యం వేరే యాజమాన్యం గాని, అసలు అక్కడ ఉన్న వాళ్ళు గాని ఆళ్ళంతా ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరనేది వాళ్ళకెలా తెలుస్తుంది? తెలీదు. ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు గూడా మన వాళ్ళు కాదా సార్ ఇప్పుడు? మనోళ్ళు కొంతమంది మనోళ్ళున్నారు. కొంతమంది అక్కడి నుంచి వచ్చినోళ్ళు ఎవరు లేరు. డైరెక్టర్స్ ఇక్కడ వాళ్ళే. అంతా ఇక్కడ వాళ్ళే అయితే గదా! ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఇప్పుడు మాకు రెగ్యులర్ ఒకప్పుడు 18-20 రోజులు చేసేవాళ్ళు షూటింగ్. హ్మ్. అదే షూటింగ్ ఇప్పుడు ఇవాళ 6 రోజులు చేస్తున్నారు. చేసి రోజు 2:30 ఎపిసోడ్‌లు ఇస్తే గాని ప్రొడ్యూసర్ బతకడు. 2-2 ½ ఎపిసోడ్స్ చేస్తే గాని ప్రొడ్యూసర్ బతకడు. 1 ½ ఎపిసోడ్ ఖర్చులకు పోయినా అంటే మి మిగతా ఒక ఎపిసోడ్ అన్నా వాళ్ళకి మిగలాలి. మిగిలితే గాని మిగతాయి ఒకళ్ళ రేటింగ్ తగ్గిపోయి అట్లా ఉన్నప్పుడు టైంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి వాళ్ళకి. ఓకే. ఏ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడండి ఇవాళ. దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి యాక్టింగ్ చేస్తారు. బాగానే చేస్తారు. చాలా పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు మీకు అందరికి తెలిసినోళ్ళు చాలామందున్నారు. బాగా చేస్తారు. యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది. సాయంత్రం అవ్వగానే సార్ మేము వెళ్ళిపోతామండి. టైం అవుతుంది. ప్లీజ్ పంపించేయండి. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్‌లొస్తా ఉంటాయి. మమ్మీ ఎప్పుడొస్తావు? లేకపోతే ఏమే ఎంతసేపు ఇంకా షూటింగ్ అవ్వలేదు ఇంకా భర్త దగ్గర నుంచి. ఇటు ఏమవుతాయంటే వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతామండి. తొందరగా వదిలిపెట్టండి అని అడుగుతారు. కన్నడ వాళ్ళు అట్లా వదిలిపెట్టమని అడగరు. ఎందుకంటే అది ఊరు కాదు. వాళ్ళ వాడ కాదు. వచ్చాడా పొద్దున్నే తీసుకొచ్చారా? అక్కడ పడేసారా? రాత్రి తీసుకెళ్లారా? కాటేజీలో రూమ్ ఇచ్చారా? శుభ్రంగా తిన్నాడా? పడుకున్నాడా? మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చారా? ఇక్కడ పడేసారా? అన్నీ జరుగుతుంటాయి. వాడికి ఏమన్నా ఉన్న ఫోన్‌లో మాట్లాడితే తప్పితే ఎళ్లి చూసే మనుషులు ఎవరు ఉండరు వాళ్ళాళ్ళు. రైట్. ఓకే. ఇక్కడ మనకేంటంటే అదే ప్రాబ్లమ్ ఇక్కడ. మనోళ్ళు మన వాళ్ళు ఒక రకంగా చెప్తే మనోళ్ళే చేసుకున్నారిది. అంటే హ్మ్. నేను ఇక్కడోడినే కానీ నేను ఈ మాట అనకూడదు. హ్మ్. అయినా మనవాళ్ళే చేసుకున్నారు. హ్మ్. ఎప్పుడైతే తెలుగు వాళ్ళొద్దు, కన్నడ వాళ్ళైతే మనం చెప్పినట్టు ఇంటారు అనే మాట ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు మనకు మనంగా చేసుకుందే గదా అది. ఓకే. దానివలన ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ కన్నడ వాళ్ళొచ్చేసారు. వాడికి భాష రాదు. ఆ తెలుగు అసలు రానే రాదు. హ్మ్. నెక్స్ట్ యాక్టింగ్ రాదు. ఏమీ రాదు. అక్కడ వాళ్ళు ఆల్బమ్స్ పట్టుకొని తిరుగుతా ఉంటారు అక్కడ కోఆర్డినేటర్స్. వాడెవడో చూపించిన ఫోటోలు పట్టుకొని ఆడిని తీసుకొని వస్తారు. ఆడక్కడ ఏదో 2, 3 చిన్న సీరియల్స్‌లో 2, 3 వేషాలు వేసుంటాడు. ఆడిని తీసుకొస్తారు ఇక్కడ హీరో చేస్తారు. వాడికి ఫ్లైట్ టికెట్ ఇస్తారు. కాటేజ్ ఇస్తారు. భోజనాలు పెడతారు. అప్ అండ్ డౌన్ కన్వీనియన్స్‌లు ఇస్తారు. అన్నీ చేస్తారు వాడికి. ఇక్కడ వాళ్ళకి ఈ 15,000, 12,000 ఇస్తారు ఆళ్ళకి. ఒక 8,000 ఇవ్వమంటే ఇవ్వరండి ఇక్కడ. అడిగారనుకోండి డిమాండ్ చేస్తే వద్దండి సారీ నెక్స్ట్ చెప్తాం. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే. అందుకని ఏం చేస్తారు వీళ్ళు? ఏం మాట్లాడకుండా చేసుకోగలిగిన వాడు ఉంటాడు. హ్మ్. నాలాటోడు. హ్మ్. లేదు నాకు ఇంతే గావాలి, అంతే గావాలి. అసలు వాడెంత, వీడెంత. టైంకెళ్ళాలి. ఆ! నేను మార్నింగ్ నా కార్యక్రమాలు 5కి స్టార్ట్ అవుతాయమ్మా. 5:30 కల్లా 5:40 కల్లా సైక్లింగ్ అయిపోతుంది. 6:30 కల్లా మొత్తం జిమ్ అయిపోతుంది. 6:45 కల్లా నేను ఇంటికొచ్చిన తర్వాత చిన్న చిన్న పూజలయి ఉంటాయి. పూజ చేసుకుంటా. స్నానం చేసి పూజ చేసుకుంటా. అయిపోయిన తర్వాత 7:15 కన్నా బయలుదేరిపోతే 8 కల్లా ఎనీవేర్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాక్ట్‌లీ 8:00 ఆదిత్య వస్తున్నాడనేది కూడా ఇలా చూసుకుంటే అక్కడ బండుంటది. ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషను అయి ఉండబట్టే మేము ఇంకా ఉన్నాం. 32 ఏళ్ల నుంచి. నాతో పాటు వచ్చినోళ్ళు కొన్ని వేల మంది ఎళ్ళిపోయారు. హ్మ్. వందలు కూడా కాదు. కొన్ని వేల మంది ఎళ్ళిపోయారు. ఈ 32 ఏళ్లలో. హ్మ్. మేము ఉన్నామంటే కేవలం కారణం మా డెడికేషనే వేరే ఏమి లేదు. చెప్పింది చేస్తాం. వింటాం. ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుంటాం. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. ఇప్పుడొచ్చిన పిల్లల్లో అసలు డెడికేషన్ అనేది ఏంటో తెలీదు వాళ్ళకి. ఎంతసేపు ఆడు అద్దం చూసుకోను, అద్దుకోను, అవి చూసుకోను, డైరెక్టర్ ఇక్కడ చెప్తూ ఉంటాడు. అసలు అది ఇనాలి కదా ఫస్టు. ఓకే సార్. లేదు సార్. అలాగే సార్. ఓకే సార్. ఆ! సార్. అదే సార్. అంటే నువ్వు డైరెక్టర్‌కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? డైరెక్టర్ నా దృష్టిలో మోనార్క్ డైరెక్టర్. డైరెక్టర్ తర్వాతే ఎవరైనా డైరెక్టర్ మాట కెమెరామెన్ విని తీరాలి.
ఈవెన్ ప్రొడ్యూసర్ విని తీరాలి, ఆర్టిస్టులు విని తీరాలి, ఈ టెక్నీషియన్స్ విని తీరాలి. హ్మ్. నువ్వు ఆళ్ళ మాటనే వినుకోకుండా అర్థం చూసుకుంటా, తర్వాత ఒక ఒక పెద్ద ఫ్యాషన్ ఏంటంటే ఒక మగ్గు కాఫీ ఇలాంటిదేదో అందులో ఎక్కడ అడుగున ఎక్కడో ఇంతుంటది. అది పెట్టుకొనొచ్చి, సార్ చెప్పండి. ఓకే. అని ఒక సిప్ తీసుకొని, సార్ ఓకే సార్. అలాగే సార్ అని చెప్పి అక్కడ పెట్టిన తర్వాత షాట్ రెడీ అంటే ఆడికి తెలీదు బ్లాంక్ అయి ఉంటాడక్కడ. హ్మ్. అంటే వినలేదు వాడు. ఆ టైప్ ఆఫ్ ఇప్పుడున్న జనరేషన్‌లో అందరూ నన్ను చాలా మందున్నారు అట్లాంటోళ్ళు. దరిద్రం అనమాట. ఇది షాట్‌లో కాఫీ తీసుకొచ్చి తాగటం. ఆ! హ్మ్. డైరెక్టర్ చెప్పింది వినకపోవటం. హ్మ్. లేదంటే ఆయన చెప్తుంటే పక్కనోళ్ళు ఏదో జోకులేసుకోవటం. వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవటం. షాట్ జరుగుతుంటే నవ్వుకోవటం. అయన్నీ తప్పు. ఇప్పుడు మీరు 'దేవత' గూడా చేసున్నారు. 'దేవత' చేశాను. 'దేవతలో' ఫస్ట్ ఒక అమ్మాయిని సీరియల్‌లో నుంచి తీసేసేయటం చెల్లెలు సెకండ్ హీరోయిన్. క్యారెక్టర్ సెకండ్ సెకండ్ హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి. 'సత్య' అనుకుంటా 'సత్య' తను. అని. ఆ! తీసేయటం ఏం గాదు. అమ్మాయి ఏదో మ్యారేజ్ అని చెప్పి ఎళ్ళిపోయింది అంతే. అవునా? అంతేగాని ఆమె తీసేయటం ఏం లేదు. ఓకే. ఓకే. తీసేయటం ఏం లేదు. ఓహ్! మా అమ్మాయి తనకు తానుగానే ఎళ్ళిపోయింది. ఆహాహా! హ్మ్. ఓకే. అంటే సీరియల్స్ నుంచి ఇప్పుడు కొంతమందున్నారు. ఆ! ఇప్పుడు జీ తెలుగు ఆర్టిస్ట్ పల్లవిని తీసుకోండి. పల్లవి అంటే జీ తెలుగు. పల్లవి ఉంది. పల్లవి హ్మ్. హీరోయిన్‌గా అవునమ్మా. అవును. 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 చేసుండేది. అవును. ఆ అమ్మాయిని కొన్ని రోజులు సీరియల్స్‌లో చెయ్యగూడదు అని జెప్పేసేసి కొన్ని రిస్ట్రిక్షన్స్. అంటే బిహేవియర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనో, లేపోతే ఓహ్! వాళ్ళని డేట్స్ ఇబ్బంది పెడితేనో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత వేరే ప్రాజెక్ట్ చేస్తేనో ఇలాంటివి జరుగుతుంటాయా? డేట్స్ అడ్జస్ట్ చేయకపోవటం. అసలు యాస్ ఎ ఆర్టిస్ట్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే, డేట్‌లు కరెక్ట్‌గా టయానికి అడ్జస్ట్ చేయకపోవటం. ఒకే డేట్‌లో 2 సీరియల్స్ చేయటం. ఆళ్ళకి సమాధానం చెప్పక, ఈళ్ళకి సమాధానం చెప్పక ఇద్దరిని ఇబ్బంది పెట్టటం. హ్మ్. అదొక పాయింట్. సెకండ్ ఏంటంటే, ఆర్టిస్టులు దెబ్బలాడుకోవటం. దెబ్బలాడుకొని అదుంటే నేను చేయను, నేనుంటే ఇది చేయను అని అనుకోవటం. ఇయన్నీ ఏంటంటే, మనం ఒక చోట ఉన్నాం కుటుంబంలాగా ఉన్నప్పుడు మనందరం కలిసి చేసుకోవాలి గానీ, అదుంటే నేను చేయనంటే నువ్వెవరు అసలు? కదమ్మా! తప్పు కదా అది. హ్మ్. హ్మ్. అవన్నీ మా దాంట్లో చాలా ఈ కొంత కాలం నుంచి చూస్తున్నాను నేను. అది కూడా చూస్తున్నా. ఓకే. హీరోలుగా చేసిన వాళ్ళే మొన్న హీరో వచ్చి గబాల్న అసిస్టెంట్ డైరెక్టర్‌ని ఎవరినో కొట్టేస్తే, వాడిని అందరూ కలిసి కొట్టి పంపించేశారు. కన్నడ యాక్టర్. కన్నడ యాక్టర్‌ని. ఎందుకు అవును. కొట్టాలి? కొట్టడానికి నువ్వెవరు అసలు? మాట్లాడు, తిట్టుకోండి ఇద్దరు గంట సేపు తిట్టుకోండి. హ్మ్. కొట్టడం ఏంటసలు? మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎంత తప్పది. అలాంటివి చేయకూడదు. తిట్టుకోవడం కూడా తప్పే అసలు. హ్మ్. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్టర్ గాని, మేనేజర్ గాని, ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో ఏమన్నా వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారంటే వెంటనే పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని సాల్వ్ చేసేయాలి వెంటనే. హ్మ్. లేదంటే ఆడిలో ఇద్దరిలో ఎవరు మనకు కంపల్సరీ కావాలో ఆడి నుంచి మిగతావాడిని పంపించేయటమే. చేయగలిగేదేముంది? హ్మ్. అంతేగాని ఆ ప్రాబ్లమ్‌ని మొత్తం యూనిట్ అంతా ఫేస్ చేస్తా, హ్మ్. ఇబ్బంది పడతా ఉండకూడదు గదా! రోజు ఇప్పుడు దెబ్బలాడుకుంటే మనకెంత చిరాకుగా ఉంటుంది. అవును. ఇప్పుడు అదే 'దేవత' సీరియల్ హీరో అర్జున్ అర్జున్ 'బిగ్ బాస్‌లోకెళ్ళాడు. ఎళ్ళాడు. అది చూస్తారా సార్ స మీరసలది అప్పుడప్పుడు షో? చూస్తాను. అప్పుడప్పుడు చూస్తాను. ఓకే. ఆ! నాకు అంటే నచ్చందని గాదు. ఆ! ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూసేది బైక్ రేసులు. బైక్ రేస్. బైక్ రేసెస్ బాగా చూస్తాను. ఓకే. అంటే నా ఏజ్‌కి తగ్గదనుకోండి అది వేరే విషయం. ఏజ్‌దేముందిలెండి సార్. అది మన కదా! మైండ్‌లో ఉండాలి. ఆ! నాది చిన్నప్పటి నుంచి ఎందుకో ఆ టర్నింగ్ తీసుకొని ఎళ్ళేది ఇష్టం బాగా. ఓకే. ఒకటి. హ్మ్. క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్‌గా చూడలేను నేను. ఓహ్! దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. ఓకే. అది అలా కూర్చొని చూడాలా చూస్తా ఉండాలది. హ్మ్. హ్మ్. అదొకటి ఒకటి చిన్నది. ఈ రెండే కొంచెం హ్మ్. నాకు ఇబ్బందేం గాదు. హ్మ్. చూస్తాను. హ్మ్. కాపోతే అంత ఇంట్రెస్ట్‌గా చూడను.